ఆరాధన చేసేదము, అర్పణలి అర్పించేదము. ఆరాధన చేసేదము, అర్పణలి అర్పించేదము. నక్షత్రము వలె మనమందరము పయనించి ప్రకటించేదం. నక్షత్రము వలె మనమందరము పయనించి ప్రకటించేదం. నడుచుచు నడిపించేదం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దావీదు పురమందు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జనించెను. లోక రక్షకుడు లోకమంతటిని రక్షింపయి పెంచెను. దావీదు పురమందు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జనించెను. లోక రక్షకుడు లోకమంతటిని రక్షింపయి పెంచెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. 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 హ్యాపీ క్రిస్మస్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి అంతకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి అంతకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే.
చేసివే, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా 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 రానున్న రాజు. సంగమంతా స్వరమెత్తి హోసన్నా 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 యూదుల రాజుకే, రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. యేసయ్యా, యేసయ్యా. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడిసే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిసే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా 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 యూదుల రాజు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో మనము దేవునిని ఆరాధిస్తున్నాం. అలాగుననే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం, ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. వీటిని బట్టి నేనెంతో దేవుని స్తుతిస్తున్నాను. 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ క్రిస్మస్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. క్రిస్మస్లో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు. దీంట్లో యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను.
John chapter 3 verse 16. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్న క్రిస్మస్లో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటి దాన్ని గురించి మనం విన్నాం. ప్రేమ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు మనమందరం కూడా సాక్రిఫైస్, త్యాగము లేదా బలి అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ఆలోచించేద్దాం. ప్రేమించిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. ఆ పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారంటే త్యాగం చేశారు. ఏ త్యాగం చేశారు అనే మాట దగ్గరికి వస్తే, యేసు ప్రభువారు చేసిన త్యాగం ఏంటి అని అంటే, ఆయన తన ప్రాణాన్నే మన కొరకు బలిగా ఇచ్చారు. రోమా 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకా కూడా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చూసారా? యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు, స్నేహితుల కొరకు ప్రాణాన్నే త్యాగం చేసేవాడు. ఆ ప్రభు కంటే గొప్పవారు ఎవరున్నారు చెప్పండి? మనందరి కొరకు దేవుడు తన ప్రాణాన్నే మన కొరకు త్యాగం చేశాడు, బలిగా అర్పించాడు. రోమాపత్రిక 8:38-39 ఇలా ఉంది. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవినవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా దూరం చేసేది ఏది కూడా లేదు. ఎందుకంటే దేవుడు తన ప్రేమను చూపించి తన దయను మన కొరకు కనుపరిచి ఆయన ఏం చేశాడంటే, మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమైండినప్పుడు సైతము ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తన ప్రేమను ఎలా చూపించాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ ప్రేమను వెల్లడి చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, ప్రేమతో మనలను ఆయనతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2:16-17 అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసియునను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ప్రేమ త్యాగం ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని మహిమార్థమై జీవింప చేయాలని, రక్షణ పొందుటకు ఏ ఆటంకం లేకుండా దేవునికి
దగ్గరగా మనం జీవించాలని, దేవునికి ప్రియముగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు మన కొరకు బలిగాను అర్పణగాను గావించబడి మన కొరకు త్యాగం చేసి ఆ త్యాగమును మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. క్రిస్మస్లో ఉన్నటువంటి త్యాగం ప్రేమ త్యాగం చేసేది. తండ్రి లోకాన్ని ప్రేమించి ఏమి చేశాడంటే తన కుమారుని త్యాగం చేశాడు. కుమారుడేమో ప్రాణ త్యాగం చేశాడు. తండ్రి కుమారుని త్యాగం చేశాడు. అలాగే కుమారుడు ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రాణ త్యాగం వల్ల మనమందరం కూడా ఆ జీవం గల దేవుణ్ణి రక్షకుడుగా కలిగి ఉండేటటువంటి భాగ్యాన్నిచ్చి ఆ బలి రక్తము ద్వారా మరణము నుండి మనల్ని విడిపించాడు. శాపము నుండి మనల్ని విడిపించాడు. అనారోగ్య పరిస్థితుల నుంచి మనం స్వస్థపరిచే దారి ఏర్పాటు చేశాడు. కాబట్టి శిలువ బలియాగం ద్వారా దేవుడు మన కొరకు అన్ని విధాలైన ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకు సొంతం చేయాలని, మన సొంతం చేసి మనల్ని దీవించాలని ఆయన కోరుతా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు ఇవ్వాలని, దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప త్యాగం, పరలోకములో తండ్రితో కూడా ఉండేటటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా కుమారుడు విడిచిపెట్టి త్యాగం చేశాడు. ప్రాణత్యాగం చేశాడు. పరలోకాన్నే త్యాగం చేశాడు. మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసి ఈ లోకములో యేసు ప్రభువారు తన త్యాగాన్ని కనబరిచాడు. ఈరోజు ఇంతటి త్యాగం చేసి ఈ లోకానికి వస్తే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, ఆయనకు తలవాల్చటానికి కొంచెం కూడా స్థలం లేకుండా ఉంది. త్యాగమూర్తి, ప్రాణత్యాగం చేసిన గనుడు, ఇలాంటి గనుడికి హృదయంలో చిన్న చోటిచ్చి, అయ్యా నీవు నాకు ప్రభువుగా ఉండు అని చెప్తే ఆయనే సర్వస్వము చూసుకుని సమస్తాన్ని మనకిచ్చి మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. క్రిస్మస్లో ఉన్న దైవ త్యాగాన్ని, క్రీస్తు త్యాగాన్ని, ఆయన బలియాగాన్ని మనసులో పెట్టుకొని ఆయన మహిమార్థమై మనం జీవించుటకు కృపగల దేవుడు తన కృప మనకు అనుగ్రహించాలని, మన హృదయంలో ఆయనకు స్థానమిచ్చి ఆ గొప్ప దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన పూజించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును కాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, లోకమును ప్రేమించి నీ కుమారుని ఇచ్చారు. కుమారుడేమో ప్రాణాన్ని ఇచ్చారు. మీరు చేసిన త్యాగం, బలియాగం తలంచుకొని మా హృదయముల్లో నీకు చోటిచ్చి మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మహిమార్థమై నడుచుకోవడానికి శక్తి సామర్థ్యాలు మా అందరికీ దయచేయమని, ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించండి. క్రిస్మస్ కార్యక్రమాల విషయంలో, సువార్త అందించే విషయంలో, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు సవ్యంగా సక్రమంగా జరిగే విషయంలో సహాయం చేయండి. ప్రభువా, మా రాష్ట్రాన్ని కాపాడండి. తెలంగాణ రాష్ట్రమును, ఆంధ్రప్రదేశ్ను, భారతదేశాన్ని, ప్రపంచ దేశాలను కాపాడండి. ఈ డిసెంబర్ మాసంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలకు కాపుదల దయచేయండి. బలహీనులను యేసయ్య నామములో బలపరచండి. ప్రతి సమస్యను దూరం చేయండి. గొప్ప కార్యాలు మా అందరి జీవితంలో జరిగించమని, కాపాడుమని, ఎవరు ఏ అవసరతలో ఉన్నా ప్రతి వారి అవసరత యేసు నామములో తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగము లేక బాధపడుతున్న వారికి ఉద్యోగము దయచేయండి. అలాగే సంతానము లేకుండా బాధపడుతున్న వారికి సంతానము దయచేయండి. గృహాలు, వాహనాలు లేకుండా బాధపడుతున్న వారికి గృహాలను, వాహనాలను దయచేయండి. సమస్యలతో బాధపడుతున్న వారికి పరిపూర్ణమైన విడుదల, స్వస్థత చేకూర్చి వారి సమస్యల నుంచి వారిని బయటికి తీసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కాపాడి అన్ని విధాలుగా తోడుగా ఉండి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమెన్.
ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందిన మిమ్మల్ని ప్రభువు నామములో అభినందిస్తున్నాను. రేపటి దినమందు మరొక అద్భుతమైన సత్యాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. తప్పకుండా ప్రార్థనా పోరాటాన్ని వీక్షించండి, దైవ దీవెనలు పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైయునుగాక. ఆమేన్.